ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీలాగే విక్రమ్ కి కూడా నీ చెల్లెలు ఇంకెవరితోనో పెళ్ళైనట్టు, అతనితో నీ చెల్లెలు తిరిగినట్టు ఫోటోలు వచ్చాయి తెలుసా నీకు? ఏంట్రానమ్మా నువ్వు మాట్లాడుతుంది? నిజమేనయ్యా. ఏంటి విక్రమ్ అలా ఉన్నావు? అత్తయ్య, ఏమైంది విక్రమ్? అది అత్తయ్య, అది ఏమైంది చెప్పు విక్రమ్. ఏంటి విక్రమ్ ఇవి? నిజంగా నా కూతురు అలాంటిది కాదు. అది ఎన్నటికీ అలాంటి పని చేయదు. అది నిన్నే ప్రేమించింది బాబు. అత్తయ్య, కంగారు పడకండి మీరు. ఇదెవరో గిట్టని వాళ్ళు అలా ఫోటోని మార్ఫింగ్ చేసి పంపించారు. నాకు తెలుసు. నేను ఇలాంటివి నమ్మను అత్తయ్య. నా శివప్రియ ఎలాంటిదో నాకు తెలుసు. తనని నేను ప్రేమించాను. తను ఎప్పటికీ అలాంటి పని చేయదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరిలో ఇలాంటి ఫేక్ ఫొటోస్ చూపించి నా శివని అనుమానించడం ఇష్టం లేక మీకు మాత్రమే చూపించాను. మీకు ఇలాంటివి వస్తే పట్టించుకోవద్దు అత్తయ్య. చచ్చినా నమ్మను బాబు. తింగర్ మొహందన, ఇవి నేను క్రియేట్ చేసినవే. హుసే, ఇలాంటి ఫోటోలు విక్రమ్ కూడా వచ్చాయి. నీకిచ్చినట్టే తనకు కూడా ఇచ్చారు. కానీ విక్రమ్ చాలా లౌక్యంతో నాకు మాత్రమే చూపించి ఇంకెవరు చూసినా తన కాబోయే భార్య పరువు పోతుందని పెద్ద మనసుతో ఆలోచించాడు. కానీ నువ్వు నీ చెల్లెలు కాబోయే భర్తని అందరిలో నుంచోపెట్టి పరువు తీస్తున్నావు కదే. అమ్మా, ఇవి మార్ఫింగ్ ఫోటోలు కావు, నిజమైన ఫోటోలు. ఇదంతా ఈ విక్రమ్ ఆడుతున్న నాటకం. వదిన గారు, మీకు నేనంటేనే ఎందుకో నచ్చదు. నా మీద కోపాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడొద్దు. రేయ్, నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర చూపించకు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.